నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తిన్నవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను యోహాను సువార్త 6వ అధ్యాయము 55 నుంచి 58 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు April 5th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఫ్రెండ్స్, రేపటి దినం మందు హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడదాం. పొరబంటున్నారు, పరలోకం నుంచి నేను పంపడ్డాను. జీవము గల తండ్రి మూలంగా నేను జీవించినట్టే నన్ను తినేవాడు కూడా నా మూలంగా జీవిస్తాడు. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానం. ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ మీరు నా శరీరం తింటే గనక ఎల్లప్పుడూ జీవిస్తారు, నిత్య జీవం కలిగి ఉంటారన్నాడు దేవుడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, హోలీ కమ్యూనియన్ తిన్నవాడికి ఇంత నిత్య జీవం ఉంటుంది. ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన అభిషేకం, ఆయనలో ఉండే విజయం, ఇవన్నీ పరిశుద్ధత నీలోకి నాలోకి వస్తాయి. అందుకని హోలీ కమ్యూనియన్ ప్రిపేర్ అయ్యి సిద్ధపడి తీసుకోవాలి, విశ్వాసం తీసుకోవాలి. డోంట్ మిస్ ఇట్. కొంతమంది ఆ పనులు ఈ పనులు, ఊరు ప్రయాణాలు, హాలిడేస్ వచ్చి ఇవన్నీ వినిపెట్టుకుని హోలీ కమ్యూనియన్ మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్, ఈ లోపల ప్రభు రాకడొస్తే ఎట్టబడే గుంపుల నుంచి మిస్ అయిపోతావు. జాగ్రత్త. భయపడదాం, దేవుని సన్నిధి చేరదాం, ఆత్మసత్యంతో ప్రభుని ఆరాధిద్దాం, ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడదాం. బలమైన వాక్య సందేశాలు విన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో ఎనెండింగ్ 14th ఆలివల్ ఎనెండింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరణ. అవునాయన, జీవముగల తండ్రి మిమ్మల్ని పంపారు. మీరు తండ్రి మూలంగా ఎలా జీవిస్తున్నారు, మిమ్మల్ని తినేవాడు కూడా నా మూలంగా ఎలా జీవిస్తాడన్నా. ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారం అన్నావు. మన్నా తినేవారు చనిపోయారు, నీ శరీరం తింటే నిత్య జీవం బతుకుతారన్నారు. అలాంటి కృప మాకు దయచేయండి. ఆ మేరకు సిద్ధపాటు దయచేయండి. మా పొరపాట్లు, మా విధేయత, మా బలహీనత, మా భక్తిహీనతలు మన్నించి నీ రక్తంతో కడిగి ఇప్పటి నుంచే మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకోవడానికి సహాయం చేసి ఆత్మలు బలపరచండి. రక్షణ పొంది అక్కడికి సిద్ధపడాలి. కృపను ఈ రోజంతా గొప్ప చేయనండి. రేపు మంచి వాతావరణం ఉండి ఎండవేయడం లేకుండా చేయండి. చల్లవాటి వాతావరణం ఉండాలా. 3 వర్షాలు గొప్ప విజయాన్ని ఉండి దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనిద్దాం. ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. సోమాత దానం అన్ని దానికంటే గొప్పదానం. అనేకులు వెనుక తీస్తున్నారు. అడుగు ముందుకు వేసే బిడ్డ ప్రతి బిడ్డను దేవుడు దీవించి అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. అలాగే రెంట్స్, ఇవి ఫంక్షన్ హాల్ రెంట్స్ భారభరితంగా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే స్పాన్సర్ చేసిన వారు ముందుకు వస్తే విజిటింగ్స్ అని చెప్పాను, అవగాహన చేసుకోగలరు. ఓకే. మన ఆరాధన సమయములు రేపటి కాలమందు ఉదయం ఆదివారం ఆరాధన, ఉదయం ఆరాధన 6 గంటలకు ఆరంభించబడును. మొదటి ఆరాధన. రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు ఆరంభించబడును. మూడో ఆరాధన ఉదయం 10 గంటలకు ఆరంభించబడును. ప్రతి ఆరాధనలో అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి, హోలీ కమ్యూనియన్ ఉంటుంది. మీ స్నేహితుల బంధువులు కూడా పిలవండి, దయవిడి విని పొందండి. డోంట్ మిస్ ఇట్. అడ్రస్ ఎన్ కెనర్ గార్డెన్, కుకుటిపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.